అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఓకే, మీరంటే ఇంకా మీ పర్సనల్ లైఫ్లో కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు జరిగిన సాడ్ మూమెంట్ ఏదన్నా? ఫస్ట్ టైం చెప్తున్నాను. ప్రొఫెషనల్గా ఏంటంటే ఒక ప్రొడ్యూసరు రియల్ ఎస్టేట్లో ఫ్లూక్గా అడ్డంగా సంపాదించేసి అతను ప్రొడ్యూసర్ అయిపోయి హీరోలతో సినిమాలు తీయడం మొదలెట్టాడు. అతనికి అందరూ డేట్లు ఇచ్చారు. బట్ ఏంటంటే అతను వచ్చి యాక్చువల్గా ఇండస్ట్రీని పొల్యూట్ చేసి వెళ్ళిపోయాడు. హీరోకి డైరెక్టర్కి అతను కన్వీనియంట్ కోసం ఇద్దరికి అబద్ధాలు చెప్పేసి ఆయన చెప్పారు, ఈయన చెప్పారు, బాబు చెప్పాడని డైరెక్టర్కి బాబు ఇలాంటి గేములు నేను చెప్పాను కదా, షార్ట్ కట్ అన్నది షార్ట్ టైమే ఉంటుందని. షార్ట్ కట్లు చేసే పనులన్నీ నిజాయితీగా సిన్సియర్గా డిగ్నిఫైడ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, మేకర్స్ ఉన్నారు మన ఇండస్ట్రీలో. 20 ఏళ్ళ నుంచి ఒక సంస్థ అంటే పేర్లు ఉన్నాయి. మధ్యలో వచ్చి 2-3 ఏళ్ళు డిస్టర్బ్ చేయడం వల్ల చేశాడు. ఎందుకంటే ఒక హీరో డేట్లు సంపాదన కోసం, అతని దగ్గర సింపతి పొందడం కోసం మధ్యలో నా పేరు వాడుకుని ఏదో ఒక ఇన్సిడెంట్లో సరదాగా జోకులు ఎవరెవరో వేసుకుంటే అది నేనే చెప్పేశానని ఇంకో హీరోకి ఆ హీరోతో చెప్పాడు. అలాగా నాకు ఆ ఇద్దరు హీరోలకి మధ్య రైవల్ సృష్టించాడు అతను. ఓకే, అతని బెనిఫిట్ కోసం ఒక 6 months నేను చాలా స్ట్రగుల్ అయ్యా. ఓకే, తర్వాత నిజం నిలకడగా తెలుస్తుంది అన్న ఎందుకు అంటున్నానంటే నేను జెన్యూన్గా ఉన్నాను, నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఒక టాపిక్ మనం మాట్లాడుతున్నాం, ఎంతమంది ఉన్నామండి, నేను పర్టికులర్గా మీకు ఏమైనా చెప్పానంటే మీరు ఒక సీక్రెట్ నాకు చెప్పారు అనుకోండి, ఆ బయటికి వెళ్ళిందంటే మీరైనా అవ్వాలి, నేనైనా అవ్వాలి. మీరు చెప్పడం కానీ నేను చెప్పడం, ఒక ఇన్సిడెంట్ ఇక్కడ 6 ఉన్నాం, నేను ఏదో అన్నాను, 6లో ఎవరో ఒకరు చెప్పచ్చు. సో ఆ విధంగా అతను మోసేసాడు. మోయడం కూడా జరిగింది కూడా కాదు, యాక్చువల్గా అతను క్రియేట్ చేశాడు టు గెట్ ఎ సింపతి ఫ్రమ్ అదర్ హీరో. 6 నెలల తర్వాత ఇతను బయట ఉన్నాడు, ఆ హీరో, ఆ ఇద్దరు హీరోలు మేము ముగ్గురు బాగానే ఉన్నాం. అతను ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయాడు. సో అది చాలా స్ట్రగుల్ అయ్యాను నేను. ఓకే, అది చాలా బాగా ఒక 6 నెలల మాట. వాళ్ళందరూ దూరం అయిపోయారు. తర్వాత అర్థం చేసుకున్నారు, నేను ప్రయత్నం చేయాల, నేనేం తప్పు చేయాల, నా సైడ్ నుంచి ఇది అని. బట్ ఎక్కడో క్యారీ అయిన అవ్వడమో లేదా వినడమో లేదా ఫీల్ అవ్వడం, వాళ్ళు బాధపడి మొత్తం ఫైనల్గా ఇంకో హీరో అన్నాడు, వాడు బయట ఉన్నాడు, వాడు ఇప్పుడు మన ముగ్గురం బాగానే ఉన్నామని అన్నాడు అన్నమాట. అది నా ఫైనల్ అచీవ్మెంట్. జెన్యున్గా ఉండి సిన్సియర్గా ఉంటే మధ్య మధ్యలో ఇటువంటి డిస్టర్బ్ చేస్తాయి. సో నేను ఎవరి జోలికి వెళ్ళను. ఇప్పుడు నా జోలికి వచ్చి నన్ను ఏదో చేసి, ఇప్పుడు అతను లేడు ఇండస్ట్రీలో. సో అది నాకు చాలా హర్ట్. ఒక 6 నెలలు చాలా టార్చర్ అనిపించింది అన్నమాట. బట్ నా హ్యాపీ ఆ ఇద్దరు హీరోలతో వర్క్ చేస్తున్నాను, అందరూ బాగానే ఉన్నాం. ఓకే, ఏదా ప్రొడ్యూసర్ నటుడా? ఆ ప్రొడ్యూసర్ నటుడా? అది నేను చెప్పలేరు, నేను చెప్పకూడదు. ఎందుకు నా ఫీలింగ్ చెప్పాను తప్పించి అతన్ని టార్గెట్ చేసి అతని పేరు బయటకు రావాలన్నది నా ఉద్దేశం కాదు. ఓకే 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 అండి. ఇంకా ఎనీ పర్సనల్? అదే నాకు బాగా ఇదే. తర్వాత ఆ హీరోల సినిమాలో మీరు చేయలేదు? ఇద్దరు హీరోలతో చేశాను. అంటే అప్పుడు ఆ 6 months ఆ టైంకి లేదు యాక్చువల్గా, అప్పుడు షూటింగ్ ఏమీ లేదు. బట్ నన్ను పర్టికులర్గా అతను ఆ హీరోలను అవాయిడ్ చేయాలనే మెంటాలిటీ కాదు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే ప్రొఫెషనల్గా చూస్తారు, పర్సనల్గా చూస్తారు. ఓ పలానాడు అలా అన్నాడా అని మనం నా సినిమాలో పెట్టుకోకూడదు అనే మెంటాలిటీ ఉన్న హీరోలు కాదు వాళ్ళు. సో అది ఓకే. ఇది ప్రొఫెషనల్గా చెప్పారు, పర్సనల్గా ఏమన్నా చెప్పగలరు? అదే నేను పర్సనల్గా ఏం లేదండి, అంత హ్యాపీ నేను. నాకు మా ఫ్యామిలీ, నాకు మంచి 2 కుక్కలు ఉన్నాయి, చిన్న ఒక 1 acre ఫామ్ హౌస్ ఉంది. సో హ్యాపీ. మీ అదర్ హాబీస్ ఏంటండి సినిమా అదర్ దాన్ సినిమా? నేను ట్రావెలింగ్ బాగా చేస్తానండి, ప్రపంచం. నేను
సేవ్ చేసుకుంటే పెద్ద కోటేశ్వరుని అయిపోండి. ప్రతి ఫస్ట్ సినిమా నుంచి వచ్చిన డబ్బులు, ఆ డబ్బులు కొంత తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్లో పెట్టేసి అలా రిచ్ మ్యాన్ అయిపోయామండి. బట్ ఎప్పటికప్పుడు ఎంత ఉంటే ఒక ₹1,00,000 ఇస్తే ఒక 50,000 అందులో తీసుకెళ్ళి కాశ్మీర్, ఆ టైంలో కాశ్మీర్ ఎవరు వెళ్ళరు, వెళ్ళిపోయాం మేము, నేను నా వైఫ్. కాశ్మీర్ చూసాను, లేహ్ లదాఖ్, ఇండియా మొత్తం తిరిగేసాను నేను. ఓకే. సో రియల్ ఎస్టేట్ భూములు ఉన్నప్పుడు కూడా ఒకసారి నా బ్యాంక్ అకౌంట్లో ఒక 6 లక్షలు ఉంటే 5 లక్షలు ఒక వరల్డ్ ట్రిప్ ఏదో ఉంటే, యూరోప్ ట్రిప్ ఉంటే నేను మావిడ వెళ్ళిపోయాం. స్విట్జర్లాండ్, యూరోప్ మొత్తం తిరిగేసాం. వచ్చేసరి డబ్బులు లేవు. ఫోన్ చేసా, ప్రకాష్ రాజుకు ఫోన్ చేశా, అరే ₹1,00,000 ఎవరో నాకు నెక్స్ట్ డబ్బులు వస్తాయి ఈ మంత్ పంపించాడు అనమాట. అంటే ట్రావెలింగ్ అంత పిచ్చి. సో ప్రపంచం నా ఏమంటే మొత్తం మ్యాక్సిమం చూసేయాలని నేను. సో నా డబ్బులన్నీ దానికే వెళ్తాయి. మీ వైఫ్ ఏమన్నారా ఈ విషయంలో? తనకి ఇంకా ఇంట్రెస్ట్. రేపు బయలుదేరదాం ఎక్కడికైనా రెడీ. సో ఇద్దరం మేము ట్రావెలింగ్ బాగా పిచ్చి. ప్రకాష్ రాజ్ గారు మీకు బాగా క్లోజా? ప్రకాష్ ఎట్లా అండి ఆయనతో రిలేషన్ చెప్పండి. ఇద్దరం బిగినింగ్ సినిమాలు చేసాం, తర్వాత పర్సనల్గా కలవడం. మా ఇంటికో ఎక్కువ రెగ్యులర్గా ప్రకాష్ రాజు వాళ్ళ వైఫ్ ఎప్పుడూ వస్తుంటారు, రవితేజ వస్తాడు, సో కృష్ణవంశీ. సో మేమందరం ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎప్పుడూ కలిసి కూర్చుంటుంటాం. ఓకే ఓకే. మీరు ఆధ్యాత్మికంగా బాగా అంటే దేవుని విపరీతంగా నమ్ముతారా? రెండు సిద్ధాంతం పక్కన పెడితే బుద్ధిజం అనేది సంథింగ్ పవర్ అండి. డెఫినెట్గా దేవుడు నమ్ముతాను. ఆధ్యాత్మికంగా ఒక మంచి మాట చెప్పండి మా ప్రేక్షకులకి. మనం చూస్తే నాకు ఎందుకు అలా అనిపించింది. మీరు హ్యాపీగా ఉండండి, అవతల హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి, ఉంచడానికి అన్నమాట. అవతల హ్యాపీ చేయండి, తద్వారా మీరు కూడా హ్యాపీగా ఉంటారు. సో డోంట్ బీ సెల్ఫిష్, నాను అనుకుంటే వర్కౌట్ అవ్వదు. యూ వర్క్ ఫర్ అదర్స్, సో ఆటోమేటిక్లీ యూ గెట్ ఇట్ బ్యాక్. ఓకే అండి. ఇప్పటి జనరేషన్లో లాంగ్ కెరీర్ చూసిన ఆర్టిస్టులు కొంచెం తక్కువ మంది ఉన్నారు. బ్రతికి ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సినిమా ఆర్టిస్ట్ కొంతమంది ఉన్నారు, కానీ మీరు చాలా కెరీర్ చూశారు. తక్కువ సినిమాలు చేసినా కూడా కెరీర్ పెద్దగా ఉంది. ఇంత లాంగ్ కెరీర్ చూసినాక మీకు ఇండస్ట్రీ మీద మీ ఒపీనియన్ ఏంటి? చేదు చూశారు, తీపి చూశారు. ఇండస్ట్రీలో ఉండడం అనేది నా అదృష్టం అండి. అంటే కొన్ని కోట్ల మందిలో ఓన్లీ 200 మంది 300 మంది మంచి పొజిషన్లో ఉంటారు. ఒక 100 మంది 500 మంది అనుకోండి, అందులో ఒకడవడం అన్నది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. ఎందుకంటే సినిమాల్లో రావడం చాలా ట్రై చేస్తున్నారు, వస్తారు కానీ బట్ సక్సెస్ ఒక మంచి కంఫర్టబుల్ పొజిషన్, అది నేను అదృష్టంగా ఫీల్ అవుతాను. ఇట్స్ నాట్ ఈజీ అండి. సినిమాలో రావడం, ప్రయత్నం జరగడం, అక్కడ సక్సెస్ఫుల్ అవ్వడం, అయిన తర్వాత నేనే సినిమా, నా వల్లే సినిమా అనుకున్న వాళ్ళు వెళ్ళిపోవడం చూశాను. బట్ అందరూ కలిపి ఒక యాక్టర్ని తయారు చేస్తున్నారు. నాలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ని పక్క పెట్టి పాజిటివ్ పాయింట్స్ని ప్రొజెక్ట్ చేస్తారు. కెమెరామ్యాన్ కానీ, ఒక రైటర్ కానీ, ఒక ఫైట్ మాస్టర్ కానీ, ఒక డైరెక్టర్ కానీ, నీ బాడీ లాంగ్వేజ్ ఇక్కడ ఆడుగా ఉంది, ఇది వద్దు, ఇది అలా అందరూ టెక్నీషియన్ కలిపి ఒకటి తయారు చేస్తున్నారు. సో అందరూ టీం వర్క్. అది నేనే గొప్పవాడిని నేను ఒక 10 సినిమాల తర్వాత ఫీల్ అయితే ఇండస్ట్రీలో ఉండరా. సో ఆల్వేస్ షో గ్రాటిట్యూడ్ అండి. నేను ఇక్కడ ఉండడం నా అదృష్టం. మంచి డైరెక్టర్లు నాకు మంచి క్యారెక్టర్లు ఇచ్చారు, రైటర్లు రాశారు, మంచి ప్రొడ్యూసర్లు, మంచి హీరోలు, వీళ్ళందరూ బాగున్నారు, నాతో బాగా హెల్ప్ చేస్తున్నారు అన్న దాంట్లో ఉంటే హ్యాపీ. నేనే నా అవసరం బట్టి వాళ్ళు పిలుస్తున్నారు అనుకుంటే నీ అవసరం కొన్ని రోజుల తర్వాత పోద్ది. అలాంటి హీరోలని, అలాంటి నటుల్ని చూసారా మీ ఎక్స్పీరియన్స్లో? ఇప్పుడు చాలామంది ఇండస్ట్రీ నుంచి సడన్గా వెళ్ళిపోయిన వాళ్ళు, లేకపోతే హెల్త్ పాడైపోయి, అంటే లైఫ్ ఇది పర్మనెంట్ అనుకుంటారండి చాలామంది. పర్మనెంట్ కాదండి, ఇది ప్రతి కొత్త వాళ్ళు వస్తుంటారు, పాత వాళ్ళు పోతుంటారు, కొన్నాళ్ళకి స్టాగ్నెంట్ అయిపోతారు, ఇంకో కొత్త వాళ్ళు వస్తుంటారు. సో పర్మనెంట్ అనుకుని నీకు వచ్చిన డబ్బులన్నీ నువ్వు సేవ్ చేసుకోకుండా నువ్వు తాగేసి వాళ్ళకి వీళ్ళకి పనిచేసి తర్వాత నీకు డబ్బులు రావు. నేను యాక్టర్గా ఏంటంటే అండి మొదటి నుంచి అది థ్యాంక్స్ టు మై వైఫ్,
నేను పుప్పాలగూడ మణికొండ ఏరియాలో ఉంటా. వెంకటేష్ గారు డాలర్ హిల్స్ అని ఉంటే దాని పక్కన ఉంటా. నేను అక్కడున్న సూపర్ మార్కెట్ అన్నింటికి వెళ్తుంటానండి. ఓకే. ఫ్రెష్ హెరిటేజ్లో నన్ను వాళ్ళు ఇంచుమించు వారానికి 3 సార్లు వస్తారు. నేనే వెళ్ళి దారిలో కూరగాయలు కొంటా. ఓకే. ఒక్కోసారి మా వాడు లిస్ట్ పంపుద్ది ఫోన్లో, వచ్చేటప్పుడు ఆపి నేను అన్నీ కొనుక్కొని దిలీప్ సూపర్ మార్కెట్, నాకు అందరు స్టాఫ్ అందరూ తెలుసు. నేను నోటీస్ చేసింది ఏంటంటే ఈ లైఫ్ ఉండదు రేపొద్దున. ఒక 10 ఏళ్ల తర్వాత నాకు సినిమాలు ఉండవండి. సో నేను యాక్టర్ అని ఇంట్లో ఎలా కూర్చుంటాను? బిగుసుకుపోయి నా మీద జనాలు పడిపోతున్నారు, ఆటోగ్రాఫులు అనే యాటిట్యూడ్తోనే ఉంటారు వీళ్ళందరూ. నేను బ్యాంక్కి వెళ్తుంటాను, నా చెక్ నేనే వేసుకుంటా సాధ్యమైనంత వరకు. బ్యాంక్ మేనేజర్ మీరు ఎందుకు రావడం సార్, మీకు స్టాఫ్ ఉన్నారు కదా అంటే, లేదు నేను అటే వస్తున్నాను, సో నేను ఆ చెక్ నేను వేసుకుంటాను. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, ఫ్రాంక్గా చెప్తున్నాను, టీవీ యాక్టర్ కూడా రాడండి. టీవీలో యాక్ట్ చేసి, అంటే టీవీ అని తక్కువ అంటలేదు, టీవీలో యాక్ట్ చేసి చిన్న క్యారెక్టర్లు వేసి అతను కూడా వాళ్ళ ఇంట్లోనే పంపిస్తాడు, కానీ అతను సూపర్ మార్కెట్కి వెళ్ళడం. వాళ్ళందరి ఫీలింగ్ ఏంటంటే మీద పడిపోతారు, రక్కేస్తారు, ఆటోగ్రాఫ్లు తీస్తారు, ఫోటోలు తీస్తారు, ఏం జరగదు. మళ్ళీ ఒక పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, లేకపోతే ఎన్టీఆర్, ఈ బిగ్ స్టార్ ప్రభాస్ లాంటి వాళ్ళు వెళ్తే మీద పడిపోతారు తప్పించి, మామూలుగా క్యారెక్టర్ ఆర్టిస్టులకి చూసి సార్ బాగున్నారు సార్, బాగా యాక్ట్ చేశారు సార్, ఒక్క ఫోటో సార్ అంటారు తప్పించి మీద పడిపోయి రక్కరు, చొక్కాలు చించారు. సో నువ్వు వెళ్ళి నీ మార్కెట్ చేసుకుని నువ్వేం కావాలో కొనుక్కో. రేపొద్దున కూడా నీకు సినిమాలు లేకపోయినా నువ్వు ప్రశాంతంగా వెళ్ళి బతకచ్చు. ఈరోజు నేను బిజీ, చాలా 300 రోజులు వర్క్ చేస్తున్నాను, నేను సెలబ్రిటీని అని నువ్వు ఇంట్లో బిగుసిపోయి ఒక ఫేస్లో పెట్టుకుని యాక్టర్ని అన్న తర్వాత నీ సినిమాలు లేకపోతే నువ్వు ఒంటరికి చచ్చిపోతావు ఇంట్లో ఉండి. కరెక్ట్. సో గో డూ, నీకు 6 వరకు నువ్వు యాక్టర్, ఆ తర్వాత నీ పనులు హ్యాపీగా చూసుకో. శిల్పారామం వెళ్తానండి నేను, ఇప్పుడు శిల్పారామంలో ఎన్ని జరుగుతుంటాయో అక్కడికి వెళ్తుంటాను. షోలు జరుగుతుంటాయి, నాటకాలు, అక్కడికి వెళ్తుంటా. సూపర్ ఇనార్బిట్కి వెళ్ళి ఫిష్ కొనుక్కుంటుంటాను. సినిమా చూసేసి వచ్చేటప్పుడు అక్కడికి వెళ్ళి ఫిష్ కొనుక్కొని తీసుకొస్తాను. మణికొండలో కార్ ఆపి ఫిష్ కొంటా. సో కామన్ మ్యాన్గా బతికేస్తే గొడవ లేదు కదా. రేపొద్దు నా సినిమా లేకపోయినా కూడా బ్రహ్మాజీ మాకు ఎప్పటి నుంచి చూస్తున్నాం అంటారు. కరెక్టే. అవును. సో మనకు ప్రశాంతంగా ఉంటుంది. నువ్వే ఊసిపోయి ఇంట్లో కూర్చొని నువ్వే యాక్టర్లో ఇంట్లో బిహేవ్ చేస్తే వేస్ట్ కదా అది. తర్వాత మనకే ప్రాబ్లం అయిపోద్ది. బయటికి నాకు విన్నాను అనమాట, ఎవరో చిన్న చిన్న పేర్లు చెప్పను కానీ అసలు రోడ్డు మీద ఇక్కడి నుంచి నడుతారు, క్యాప్ ఇలా పెట్టేసుకొని ఒక సినిమా హీరో అంట, కనబడిపోతుంది క్యాప్ ఇలా పెట్టేసుకుని ఇలా వెళ్ళిపోయి అని ఎక్కేవాళ్ళు. ఎందుకు అంటున్నా, అంతేగా, హ్యాపీగా ఉండి ప్రశాంతం. ఏదో 1-2 వస్తారు అంతే నీ దగ్గరికి, 3 నవ్వుతారు, షేక్ హ్యాండ్ ఇచ్చి ఫోటోలు దిగి వెళ్ళిపో. మీకు జనాలతో జరిగిన చాలా గుర్తుండిపోయిన ఇన్సిడెంట్ ఏదన్నా, జనాలతో పబ్లిక్ బయటకు వెళ్ళినప్పుడు? గుర్తుండిపోయేది ఏం లేదండి. ఇప్పుడు అంతకుముందంటే హ్యాపీగా ఎక్కడ పడతాడు బస్సులో, సిటీ బస్సులో తిరిగేసేవాడిని, రిక్షాలు, ఏది కోల్కతా వెళ్ళినా లేకపోతే అక్కడికి ఢిల్లీ వెళ్ళినా. ఇప్పుడు సోనీ మ్యాక్స్, సెట్ మ్యాక్స్ వలన నన్ను అందరూ తెలిసిపోతుంది. నువ్వు సౌత్ యాక్టర్ కదా అంటాడు, ఇంకోడు నీ పేరు ట్రావెల్ మూర్తి కదా అంటాడు. ఏంటంటే జులై అన్నిసార్లు వచ్చింది, క్యారెక్టర్ పేరు చెప్తుంటారు. ఎక్కడో హాలిడేకి వెళ్ళి ఎక్కడో జర్మనీలో వెళ్ళినా అక్కడ ఎవడో గుర్తుపడుతున్నారు. నార్త్ ఇండియా వెళ్తే సర్దార్ గబ్బర్ సింగ్ నేనని ఎవరు మన రావు రమేష్ హోటల్లో టిఫిన్ చేస్తున్నాం పొద్దున్న, మొత్తం స్టాఫ్ అందరూ గుర్తుపెడుతుంటే రావు రమేష్ షాక్. ఏంటి బ్రహ్మాజీ నువ్వు ఏ సినిమా చేసి, హిందీ సినిమా నువ్వు చేసావు? లేదు రమేష్ ఏంటో తెలియదంటే వరుసపెట్టి సినిమా పాత ఎన్నో వచ్చేస్తున్నాయి కాబట్టి వాళ్ళకి బాగా నోటెడ్ అయిపోయింది అన్నమాట. వాళ్ళు వచ్చి ఫోటోలు దిగేసి, సో మొత్తం ప్రైవసీ అంతా దబ్బింది.